Hi, I am Dr. Sadishara. సో మనిషి ఆరోగ్యంగా థైరాయిడ్ రాకుండా డిప్రెషన్లోకి పోకుండా ఇంకా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్తాం. మన లైఫ్ని ఒక చిన్న కంపారిజన్స్తో మనం కంపేర్ చేసుకుంటూ మన డిసీజెస్కి మన మనసుకి మన ఎమోషనల్ ఫ్యాక్టర్స్కి ఉన్న సంబంధాన్ని కంపేర్ చేసుకున్నాం ఒక చిన్న దాని ద్వారా. సో లెట్స్ డిస్కస్ జనరల్లీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే ఏంటి. మీ ఇమ్యూన్ సిస్టమ్ మీతో ఫైట్ చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. థైరాయిడ్, డయాబెటీస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ అనేవి మనకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఏ డిసీజ్కైనా మేజర్లీ స్ట్రెస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మనం ఎలా మన లైఫ్లో ప్రవర్తించాలి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో చాలామంది నా మనసు అంటే ఓవర్ సెన్సిటివ్ పీపుల్ ఉంటారు చాలామంది. అంటే ప్రతి చిన్న విషయానికి యాంగ్జైటీ, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ న్యూరోసిస్ పేషెంట్స్కి, ప్రతి చిన్నదానికి ఆందోళన పడేవారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో అసలు మన బిహేవియర్, మన మెంటాలిటీ, మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అని అంటే, సో చాలామంది థైరాయిడ్ పేషెంట్స్కి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే బాధను దిగమింగడం వల్ల మీకు థైరాయిడ్ రావడం అనేది జనరల్లీ చూస్తుంటాం. స్ట్రెస్ రిలేటెడ్ థైరాయిడ్ అని అంటాం. సో ఈ స్ట్రెస్ రిలేటెడ్ థైరాయిడ్ కానీ, యాంగ్జైటీ కానీ, లేకపోతే ఈ చికాకు కానీ, కోపం కానీ, డిప్రెషన్ కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం ఫీమేల్స్లో, పిఎంఎస్ కానీ, పీసీఓఎస్ కానీ, ఇట్లాంటివన్నీ రావడానికి మేజర్ రీజన్ మీ ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకపోవడం. సో ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్కి సొల్యూషన్ ఏంటి అంటే, నేనేం చెప్తాను అంటే, ఓవర్ సెన్సిటివ్గా ఉన్న పీపుల్ ఎట్లా ఉంటారంటే లైక్ ఏ మిర్రర్, అద్దంలాగా ఉంటారు. సో వాళ్ళు ప్రతి చిన్నదాన్ని, ఎవరైనా ఇరిటేషన్ చూపిస్తున్నారు అనుకోండి వాళ్ళు ఇరిటేట్ అవుతారు. ఎవరైనా కోపాన్ని ప్రదర్శించారనుకోండి వాళ్ళు ఈజీగా అఫెండ్ అవుతారు, అంటే వాళ్ళు కోపం తెచ్చుకుంటారు. సో ఇలా ఈజీగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓవర్ సెన్సిటివ్ అని తెలిసిందనుకోండి పక్కవాడికి, అప్పుడు వాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాడు. ఇరిటేట్ చేయడం వల్ల మీరు అక్కడ మీకున్న సహనాన్ని కోల్పోయి కోపాన్ని ప్రదర్శించడం వల్ల మీరే డ్యామేజ్ అవుతారు. సో మీకున్న ఏదైతే ఆ వీక్ పాయింట్ ఉందో దాన్ని ట్రిగ్గర్ చేసి వదిలిపెడుతున్నారు. సో దీనివల్ల చాలామంది వాళ్ళ లైఫ్లో చాలా కోల్పోతున్నారు, పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతున్నారు. నిన్ను పోక్ చేసేవాడు బాగానే ఉంటున్నాడు, కానీ మీరు ఇబ్బంది పడిపోతున్నారు. సో ఈ ఓవర్ సెన్సిటివ్ పీపుల్ ఎట్లా ఉన్నారు అంటే లైక్ ఏ మిర్రర్. సో మీరు మిర్రర్లా ఉండడం వల్ల, మీరు అద్దంలా ఉండడం వల్ల, మీ మనస్తత్వం అద్దంలా చాలా ప్లెయిన్గా ఉండడం వల్ల దాని మీద రాయేస్తున్నారు అందరూ. సో దానివల్ల ఏమవుతున్నారు, మీరు బ్రేక్ అయిపోతున్నారు, పగిలిపోతుంది అద్దం, ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, డ్యామేజ్ అయింది మీకు, వాడు బాగానే ఉంటున్నాడు, మిమ్మల్ని పోక్ చేసిన వాడు. సో నేనేమంటున్నా అంటే, మీరు అద్దంలానే ఉండండి, మీ మనస్తత్వాన్ని చేంజ్ చేసుకోకండి, కానీ పగిలిన అద్దంలా ఉండండి అంటున్నాను. అదేంటి అని అంటే, మీరు పగిలిన అద్దంలా ఉంటే ఏమవుతుందంటే, మిమ్మల్ని పోక్ చేయడానికి ఇంకొకసారి ఎవడైనా వచ్చింది అనుకోండి, మిమ్మల్ని ముట్టుకుంటే వాడికి స్కిన్ టియర్ అయిపోతుంది, మీరు షార్ప్ అవుతారు, వాడికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మిమ్మల్ని పోక్ చేయడానికి కూడా భయపడతారు. సో మనిషి పగిలిన అద్దంలానే ఉండాలి. పగిలిన అద్దాన్ని అతుకు పెట్టేసుకొని చాలామంది కంపేర్ చేస్తుంటారు, పగిలిన అద్దం అతకదు. పగిలిన అద్దం అతకబెట్టడం ఎందుకండి, మళ్ళీ పగిలితేనే బాగుంది. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కరూ ఏదో విషయం వల్ల మీ లైఫ్లో మీ హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంటుంది. సో యంగేజ్లో ఉన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ అని, పెద్దగా అయిన తర్వాత పిల్లలు హ్యాండ్ ఇవ్వడము, సో వృద్ధాశ్రమాల్లో ఉండడం, సో ఇట్లా లైఫ్లో స్టేజ్ వైజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దెబ్బ తింటూనే ఉన్నాం. అంటే అద్దం పగులుతూనే ఉంది.
సో అద్దం పగలకుండా ఉండదు. కాబట్టి బ్రేక్ అవ్వనివ్వండి, ఎంత బ్రేక్ అయితే అంత మంచిది. ఎన్ని పీసెస్ అద్దం ఒక్కటే ఉందనుకోండి, పెద్ద అద్దము, దాన్ని పగలగొట్టడానికి చూస్తుంటారు. ఆల్రెడీ అంత పెద్ద అద్దం ఉంటే మీరు ఒక్కరే. ఆ పగిలిన అద్దం అనుకోండి, ఎన్ని పీసెస్ ఉన్నాయో ఇవ్వండి, ప్రతి పీస్లోనే మీరే ఉంటారు. ప్రతి పగిలిన అద్దం ప్రతిబింబంలో మీరే ఉంటారు. సో అక్కడ మీరు ఒక్కరు లేరు. 100 పీసెస్గా పగిలిపోతే మీరు 100లా మారిపోయారు. మీలో ఉన్న శక్తి 100 టైమ్స్ పెరిగింది. మీలో ఉన్న ఆ ఏకాగ్రత 100 టైమ్స్ పెంచుకోండి. సో కోపం పగిలిపోతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెగటివ్ ఆస్పెక్ట్ అనేది పగిలిపోతుంది, పగలగొడుతున్నారు. పగిలిపోనివ్వండి, కోపాన్ని పగిలిపోనివ్వండి, ద్వేషాన్ని పగిలిపోనివ్వండి, మీలో యాంగ్జైటీని పగిలిపోనివ్వండి. దాని నుంచి ఏం రావాలా? మీలో కాన్ఫిడెన్స్ రావాలా, ఏకాగ్రత రావాలా. మీ చుట్టూ పక్కన వాళ్ళు 10 మంది ఇంతకుముందు మీ డబ్బులు వల్లనో, మీకున్న హోదా వల్లనో, మీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్లనో, దేని వల్లనో మీ చుట్టూ ఉన్నారు 10 మంది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఎవరు ఉండరు, అందరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ బ్రేక్ అయిన తర్వాత ఉండేది మీరే. 100 పీసెస్గా ఉన్నారు మీరు. పగిలిన 100 అద్దం ముక్కల్లో మీరే ఉన్నారు. ఒక్కరి నుంచి 100లా తయారయ్యారు. సో 100 ఏనుగుల శక్తి వచ్చింది ఇప్పుడు మీకు. మీరు ఒక్కరు కాదు, 100 మంది. ఇప్పుడు ఇంకా పగలగొడతారా? పగలగొడనివ్వండి. అతక పెట్టకండి, పగిలిన అద్దాన్ని అతక పెట్టకండి. ఎందుకంటే అతుకులు కనబడతాయి. మనం అతుకుల బొంత కాదు, మనం పగిలిన అద్దం లాంటి వాళ్ళం. ఎంత పగిలితే అంత షార్ప్ అవుతాం. ప్రతి ఒక్కరూ జీవితంలో పగులుతూ ఉందాము, షార్ప్ అవుతూ ఉందాం. పక్కనోడు ముట్టుకుంటే కోసుకుపోవాలి. మన దగ్గరికి రావాలంటే భయపడాలి. మనల్ని ఎవడైనా పోక్ చేయాలంటే వీడితో అవసరమా అనుకోవాలి. సో నేనేం చెప్తున్నా అంటే, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ అవుతూ ఉంటే అంతలా మిమ్మల్ని టచ్ చేయాలంటే భయపడతారు. సైలెంట్గా ఉన్న ఒక మనిషిని చూడండి, ఎప్పుడూ ఆగుతుండే ఒక మనిషిని చూడండి. సైలెంట్గా ఉన్న ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. మీరు ఓ 10 క్వశ్చన్స్ అడిగితే ఒక్కదానికి ఆన్సర్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు ఒక డౌట్ వస్తుంది, అమ్మో వీడితో ఏది మాట్లాడాలన్నా జాగ్రత్తగా మాట్లాడాలి. సో వాడు ఆన్సర్ కూడా ఇష్టం వచ్చినట్టు ఇవ్వడు, ఆలోచించే ఇస్తాడు, నోటికి వచ్చింది వాగడు. సో ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత మంచిది. సో నేనేమంటాను, మీరు లైఫ్లో పగిలిన అద్దంలానే ఉండండి, షార్ప్ అవ్వండి. మిమ్మల్ని చూస్తే అమ్మో ఈయనతోటి మనము మాట్లాడాలంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేంతలా భయం పెట్టుకోవాలి. సో లైఫ్ ఈజ్ ఎ గేమ్, ఆడుకోండి. ఏ ప్రొఫెషన్లో ఉన్నామని కాదు, ఎక్కడ ఉన్నామని కాదు, జాగ్రత్తగా ఆడుకోండి. ఎక్కడైనా మీకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి, తినండి దెబ్బలు, నేర్చుకోండి. సో ఇప్పుడు మీరు ఎంతగా ఎమోషనల్గా స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటారో మీ డిసీజ్ కూడా, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా తగ్గుతూ వస్తుంటాయి. మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటుంది. మీ బాడీలోకి వచ్చే వైరస్ బ్యాక్టీరియా కూడా మిమ్మల్ని చూసి భయపడేంతలా మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. అదెట్లా? మీరు ఎమోషనల్గా వీక్ అవుతూ ఉంటే, మీరు అంటే అద్దం పగిలింది అతకు పెట్టుకోవాలని చూస్తున్నారు అనుకోండి, మీరు ఎమోషనల్గా వీక్గా ఉన్నట్టు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా వీక్ అవుతూ ఉంటారో అప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతూ ఉంటుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతూ ఉందనుకోండి, ఆటోమేటికలీ మీ విటమిన్ డి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ పడుతూ ఉంటారో మీ విటమిన్ డి తగ్గుతూ ఉంటుంది. మీ విటమిన్ డి తగ్గుతుంది అనుకోండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాన్స్ తగ్గుతూ ఉంటుంది. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటారో మీ బాడీలోకి ఏదైనా డిసీజ్ రావాలంటే కూడా ఆలోచిస్తుంది. ఒకవేళ వచ్చినా జనరల్లీ కొంతమందికి కోల్డ్ కఫ్ వస్తే వితిన్ 1 వీక్లో తగ్గిపోతుంది వితౌట్ మెడికేషన్. కొంతమందికి
నెలల తరబడి వస్తూనే ఉంటుంది, మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు, యాంటీబయాటిక్స్ వాడుతూనే ఉంటారు, అయినా కానీ మీ బాడీ తగ్గించుకోదు, రెస్పాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మరి డిసీజ్ ఎందుకు తగ్గట్లేదు? బికాజ్ ఆఫ్ లో ఇమ్యూన్ సిస్టమ్. ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే నాకు డిసీజ్ తగ్గుతుంది అని కాన్ఫిడెంట్గా ఉంటారో అప్పుడు తగ్గుతుంది. మీరు ఎప్పుడైతే భయపడుతుంటారో అప్పుడు మీ ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 100లో 10 to 20% సర్వైవ్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ చనిపోతున్నారు. ఎందుకంటే క్యాన్సర్ను ఒక భూతంలాగా చూస్తున్నాము. సో అంటే నాట్ ఓన్లీ క్యాన్సర్, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి, సోరియాసిస్ ఉంది, జీవితాంతం ఉంటుంది, థైరాయిడ్ ఉంది, జీవితాంతం ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, జీవితాంతం ఉంటుంది. సో సోకాల్డ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్ని జీవితాంతం ఉండడానికి గల కారణం ఏంటంటే మీరు అలవాటు పడిపోయారు. నాకు ఇది ఉంటుంది ఎందుకంటే డాక్టర్ చెప్పేసిండు. సో డాక్టర్ చెప్పేసిండు కాబట్టి నాకు ఉంటుంది. సో నేను థైరోనామ్ జీవితాంతం జిందగీ వరకు వాడాల్సిందే ఎందుకంటే డాక్టర్ చెప్పిండు. సో దానికి సొల్యూషన్ ఏముంది? ఏమీ లేదు సొల్యూషన్, మందులు వాడుకోవాలి అంతే. సో థైరాయిడ్ తగ్గదు, డయాబెటీస్ తగ్గదు, అసలు ఏ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తగ్గవు, కానీ తగ్గుతాయి. హోమియోపతిలో మా దగ్గరికి వాడిన వాళ్ళు తగ్గుతున్నాయి. సో ఎందుకు తగ్గుతున్నాయి అని అంటే బికాస్ మీకు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని తగ్గిస్తూ మళ్ళీ రాకుండా మనం ఏం జాగ్రత్త పడాలనే దాని గురించి ఆలోచిస్తూ మీ ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందని చెప్తూ మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డిసీజెస్ తగ్గాలన్నా లేదు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలన్నా ఎదురు దెబ్బలు తినండి, నేర్చుకోండి, గుణపాఠాలు నేర్చుకోండి, ప్రతి చిన్నదానికి యాంగ్జైటీ ఫీల్ అవ్వకండి. ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది గూగుల్లో చెక్ చేస్తారు, దాని గురించి అడ్డమైన విషయాలన్నీ తెలుసుకుంటారు, వాడు అందులో క్యాన్సర్ అని రాస్తారు. ప్రతిదానికి వన్ ఆఫ్ ద రీజన్ క్యాన్సర్ అంటారు. అంటే నాకు క్యాన్సర్ వస్తుందని ఫిక్స్ అయిపోవడమేనా? తెలుసుకోండి కానీ ఓవర్ యాంగ్జైటీ తెచ్చుకోకండి. సో నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ ఉన్నాడు, ఆయనకు ఒక హెల్త్ కండిషన్ వచ్చింది, హెర్నియా వచ్చింది అనుకున్నాం. హెర్నియా అనేది దేనివల్ల వస్తుంది అనేది డాక్టర్స్ దగ్గర చెప్పలేకపోతున్నాం. రీజన్స్ మా అంటే ప్రెషర్ వల్ల వస్తుంది అని అంటారు, లేకపోతే ఇంకేదో రీజన్ చెప్తారు, ఒకటి రెండు రీజన్స్ చెప్తారు వదిలేస్తారు, లేకపోతే హెరిడిటరీ అంటారు. మరి డాక్టర్లకే తెలియంది 10-15 సంవత్సరాలు చదువుకుంది, తర్వాత డాక్టర్లకే అర్థం కాదు. మీరు గూగుల్లో చెక్ చేసి ఏమర్థమైందంటే గూగుల్లో చెక్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ కొంతే తెలుస్తుంది. దాన్ని పట్టుకొని మీరు ఇంకా ఓవర్ యాంగ్జైటీ పడి హెల్త్ కండిషన్స్ని ఇంకా డిటేరియేట్ చేసుకోకండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఎందుకు వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం? గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తుంది, కిడ్నీలో స్టోన్ వస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, లేకపోతే ప్రొస్టేట్ గ్లాండ్లో వాపు వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? సింపుల్, ఇండైజెషన్ ఇష్యూస్ వల్ల ఏమవుతుంది, మీరు తిన్న ఫుడ్ అనేది సరిగా అరగకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, అసిడిటీ వస్తుంది, తేన్పులు వస్తాయి, బెల్చింగ్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు చాలామందిలో మీరు తీసుకున్న ఫుడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ అంతా కూడా మీ బాడీలో మేజర్గా 4 ఆర్గాన్స్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? కిడ్నీలో స్టోన్స్ లాగా, సిస్ట్ లాగా, లివర్ పైన ఫ్యాటీ లివర్ లాగా, అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అండ్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ మగవాళ్ళు అయితే ప్రొస్టేట్ గ్లాండ్లో ప్రొస్టామెగాలి అనే ఒక కండిషన్ వస్తుంది. ఆడవాళ్ళు అనుకోండి మీకు యూటరస్లో పీసీఓఎస్ అని అంటాం. ఇవన్నీ మీ ఫుడ్ ఎక్కువడం వల్ల మీ బాడీలో స్టోర్ అయ్యే 4 ఆర్గాన్స్, మేజర్ ఆర్గాన్స్. ఫస్ట్ కిడ్నీ, లివర్, గాల్ బ్లాడర్, మగవాళ్ళు అయితే ప్రొస్టేట్, ఆడవాళ్ళు అయితే యూటరస్, పీసీఓఎస్ అంటాం. సో
ఇక్కడ ఎక్కువైన ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్యాట్లో కన్వర్ట్ అయినంత స్టోన్స్ కింద సిస్ట్ల కింద కన్వర్ట్ అవుతుంది మ్యాక్సిమం. ఇదంతా ఇట్లా ఈ 4 ఆర్గాన్స్లో స్టోర్ అవుతుంది. దీనన్నిటికీ మూలం ఏంటి? సరిగా డైజెషన్ అవ్వకపోవడం. సరిగా డైజెషన్ ఎందుకు అవ్వట్లేదు? అసిడిటీ రెగ్యులర్గా ఎందుకు వస్తుంది? గ్యాస్ట్రిక్ టాబ్లెట్ రోజు పొద్దున్న లేవగానే ఎందుకు వేసుకుంటున్నారు అని అంటే వీటన్నిటికీ కారణం ఇలా స్టోన్స్ రావడానికైనా సిస్ట్లు రావడానికైనా ఫుడ్ ఎక్కువ అవ్వడం వల్ల, అది అరగకపోవడం వల్ల వస్తుంది ప్రాబ్లం. సో ఎందుకు అరగట్లేదు? అసలు ఎందుకు అరగట్లేదు మనకి ఇది? మీరు తిన్న ఫుడ్ నోట్లోంచి వచ్చేసి స్టమక్లోకి వచ్చి స్టమక్లో ఏమవుతుంది మీకు? అక్కడ స్ట్రాంగ్ కాన్సన్ట్రేటెడ్ HCl ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్, యాసిడిక్గా ఉంటుంది. సో అక్కడ బాగా యాసిడ్ ఉంటే మీరు తిన్న ఏ చెత్త అయినా కానీ ఏ ఫ్యాట్ అయినా కానీ అరిగిపోతుంది. సో ఇక్కడ HCl తగ్గిపోవడము స్టమక్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి? మీకు లివర్లో బైల్ ప్రొడక్షన్ అవుతుంది. ఆ బైల్ అంతా కూడా గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఆ గాల్ బ్లాడర్లో స్టోర్ అయిన బైల్ అంతా కూడా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు డైజెషన్ ప్రాసెస్ అనేది కొంచెం అవుతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ రిలీజ్ కావాలి. ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ రిలీజ్ అయితేనే మీకు అప్పుడు డైజెషన్ అనేది కంప్లీట్లీ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇంటెస్టైన్స్లో చిన్న పేగు పెద్ద పేగులో గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గట్ బ్యాక్టీరియా అనేది తగ్గిందనుకోండి, గుడ్ బ్యాక్టీరియా తగ్గిందనుకోండి, మీ డైజెషన్ అనేది కంప్లీట్ అవ్వదు. సో ఇక్కడ ఈ 4 ప్లేసెస్లో మీకు ఇష్యూస్ ఉన్నప్పుడు డైజెషన్ అనేది సరిగా అవ్వదు. ఈ డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల గ్యాస్ట్రిక్, యాసిడిటీ, బెల్చింగ్స్, తేన్పులు, బ్లోటింగ్, కడుపుబ్బరం, తేన్పులు, స్టోన్స్ రావడము, కిడ్నీలో గాల్ బ్లాడర్లో లివర్ పైన ఫ్యాటీ లివర్ రావడం, గ్రేడ్ 1, 2, 3 అని, మగవాళ్ళు అయితే ప్రొస్టేట్ గ్లాండ్లో వాపు రావడము. సో ఇవన్నీ సింపుల్గా మీ డైజెషన్ అనేది సరిగా లేకపోవడం. ఎందుకు డైజెషన్ సరిగా లేదు? స్టమక్ యాసిడ్ సరిగా లేదు, గాల్ బ్లాడర్లో బైల్ సరిగా లేదు, ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ సరిగా లేవు. ఫోర్త్ రీజన్ గట్ బ్యాక్టీరియా లేదు. దీనికోసం ప్రోబయాటిక్స్ అని వాడతారు. ఇవన్నిటికీ కూడా రిలేషన్షిప్ మీ స్ట్రెస్సే. మీ డైజెషన్ సరిగా కాకపోవడానికి కూడా రిలేషన్ స్ట్రెస్సే. మీ గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అంటాం. నా దృష్టిలో గట్టే ఫస్ట్ బ్రెయిన్. మీ బ్రెయిన్ గట్ రెండు కూడా వైస్ వర్సా. మీరు ఎప్పుడైతే టెన్షన్ పడుతూ ఉంటారో మీకు అప్పుడు ఏమవుతుంది? గట్ బ్యాక్టీరియా చచ్చిపోతూ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువైనా కొద్ది. సో ఇక్కడ కూడా మేజర్ రీజన్ స్ట్రెస్సే. IBS అంటున్నాం అంటే ఏంటి? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇరిటేషన్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడైతే మీ మైండ్లో ఇరిటేటెడ్గా ఉంటారో అప్పుడు మీ బొవెల్లో ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు తిన్న వెంటనే తాగిన వెంటనే మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ IBS అంటాం, ఇరిటేషన్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఇక్కడ కూడా మీకు ముఖ్య పాత్ర ఏంది? స్ట్రెస్. సో స్ట్రెస్ కెన్ డిప్లీట్ ఆల్ ఆర్గాన్స్. అంటే మీ బాడీలో ఉన్న మేజర్ ఆర్గాన్స్లో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ రావడానికి గల రీజనే ఇది. సో నేనేమంటున్నా, మీరు హ్యాపీగా ఉండాలి అంటే పక్కనోని పట్టించుకోవడం ఆపేయండి. అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా మీరు హ్యాపీగా బ్రతకాలనుకుంటే పక్కన వాడిని పట్టించుకోకండి. పక్కన వాడు నిన్నేదో పోక్ చేసాడు, నిన్నేదో తిట్టాడు, సంబంధం లేదు మనం. సో సరే, ఎవడో బయటోడు అయితే వదిలేసుకుంటారు. మరి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? అదే ఒక కొడుకో లేకపోతే వైఫ్ లేకపోతే ఇంకెవరో ఇంట్లో క్లోజ్డ్ అన్నో తమ్ముడు అనుకోండి, రిలేషన్షిప్స్ వదిలేదు. కాబట్టి ఏం చేయాలా? ఇక్కడ సైకలాజికల్గా 2 మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఫైట్ ఆర్ ఫ్లైట్. మనం పక్కనోడైతే ఫైట్ చేసి వదిలిపెట్టేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటి? రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతోటి మనం ఫైట్ చేసి వదిలిపెట్టుకోలేము కాబట్టి ఫ్లైట్, వదిలేసేయండి. వాడు ఏదైనా తిట్టినాడు, ఇప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని ఏమన్నా అన్నది, 2 చెవులు ఇచ్చింది, అందుకే ఒక చెవితో వినడం, ఇంకో చెవితో వదిలేసుకోవడం. ఎందుకంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎవరొకరు కాంప్రమైజ్ కావాల్సిందే. సో రిలేషన్షిప్ సరిగా ఉండాలన్నా, మీ హెల్త్ హ్యాపీగా ఉండాలన్నా, మీ ఎమోషనల్ స్ట్రెంథనింగ్ ఉండాలన్నా, మీకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ తగ్గాలన్నా మీ మైండ్ పీస్గా ఉంచుకోండి. మైండ్ ఎట్లా పీస్గా ఉంటుంది అని అంటే, పగిలిన అద్దంలాగా ఉంటే పీస్గా ఉంటుంది. పగిలిన అద్దానికి ఇంకా పగల కొట్టినా ఏమీ కాదు. మీరు ఎన్నిసార్లు అన్నా రాయి తీసుకొని కొట్టండి, పగులుతుంది. పగిలిన కొద్దీ
100 పోయి 1000 అవుతాయి ముక్కలు. ప్రతి ఒక్క ముక్కలో మీరే కనబడతారు, ప్రతిబింబం. సో ఎన్నిసార్లు మీరు ఎన్ని దెబ్బలు తింటే అంత స్ట్రాంగ్ అవ్వండి ఎమోషనల్లీ. అప్పుడు ఏమవుతుంది, పక్కన వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా మీకు ఏమనిపిస్తుంది, సిల్లీగా అనిపిస్తుంది. అంతకుముందు కోపం వచ్చే ఇన్సిడెంట్స్ కూడా ఇప్పుడు మీకేమనిపిస్తుంది, ఇవన్నీ చూసి వచ్చినాం ఏం కాదు నడుస్తూ ఉంటుంది అని ఒక మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మనం చూస్తే పక్కన వాడికి పిచ్చి లేవాలి, వాడిని చూస్తే మనకు పిచ్చి లేవడం కాదు. సో హ్యాపీగా ఉండాలంటే దిస్ ఈజ్ ద రూల్, ఫస్ట్ రూల్. ఇలా హ్యాపీగా ఉంటే మీ డిసీజ్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా తగ్గుతాయి. ఎవరికి విల్ పవర్ ఎక్కువగా ఉంటుందో, ఎవరు ప్రశాంతంగా ఉండగలుగుతారో వాళ్ళ దగ్గరికి డిసీజ్ రావాలంటే కూడా భయపడుతుంది. గుర్తుపెట్టుకోండి. లేదు ఐబిఎస్ అంటే నేను గూగుల్లో చెక్ చేసిన ఇది జీవితాంతం తగ్గదు, క్రాన్స్ డిసీజ్ ఉంది జీవితాంతం తగ్గదు, థైరాయిడ్ ఉంది జీవితాంతం తగ్గదు. తగ్గదని మీరే చెప్తారు కదా మీ మైండ్కి. తగ్గుతుంది అని మీ మైండ్కి చెప్పండి, తగ్గడానికి ట్రై చేస్తుంది. తగ్గదు జిందగీ ఎవరిని మందులు వాడాలి అని ఫీడ్ చేస్తే అది కూడా అట్లనే ఫీడ్ అయిపోతుంది. జెనెటిక్స్ను మార్చడానికి కూడా కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఎపిజెనెటిక్స్ అంటున్నాం. సో మీరు జీన్స్ను మార్చలేకపోవచ్చు, కానీ అది పనిచేసే విధానాన్ని మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కదాని హెరిడిటరీ, మా తాతకు ఉంది, నా ముత్తాతకు ఉంది అని చెప్పేసి వదిలేయకండి. తాత ముత్తాతలకు ఉన్నా మీకు తగ్గడానికి మీరేం చేస్తున్నారో ఆలోచించండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యద్భావం తద్భవతి. మీరేం ఆలోచిస్తున్నారో మీరు అదే అవుతారు. మీరేది చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. మీ డిసీజ్ తగ్గాలి అనుకుంటే అది తగ్గుతుంది. దిస్ ఈజ్ త్రూ యువర్ పాజిటివ్ అఫర్మేషన్స్. హ్యాపీగా ఉండండి. హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి ఏమైనా కొనుక్కుంటున్నామా? లేదు కదా, మీలోంచి రావాలా. ఎలా వస్తుంది? పొద్దున్న లేవగానే బ్రతుకున్నామని వాళ్ళు హ్యాపీగా ఉండండి. బెడ్లోంచి లేవగానే చలో ఈరోజు బ్రతుకున్నా, హ్యాపీ ఫీల్ అవ్వండి. హ్యాపీనెస్ ఫీల్ అవ్వాల్సింది మీరే, సాడ్నెస్ ఫీల్ అవుతుంది మీరే కదా. అది పక్కన పెట్టేసి హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించండి. పక్కన తోటి కంపారిజన్ ఆపండి, మీకేముందో గుర్తించండి. పొద్దున్న లేవగానే ఎంతోమంది చచ్చిపోతున్నారు, గూగుల్లో చెక్ చేయండి. డైలీ డెత్ అని చెప్పి ఇన్ వరల్డ్ అని చెప్పేసి కొట్టండి, ఎంతోమంది చచ్చిపోతున్నారు. మనం బ్రతికే ఉన్నాం, హ్యాపీగా ఉండండి బ్రతుకున్నామని. తింటున్నాం, పొద్దున్న లేవగానే ఏదో టిఫిన్ దొరుకుతుంది తింటున్నాం, హ్యాపీగా ఉండండి. తిండి లేని వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు ఇప్పటికీ. సో ఉన్నదానితో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అట్లా అని చెప్పేసి పని చేయకుండా ఉండండి అని చెప్పట్లే. మళ్ళీ దీనికి రివర్స్ అర్థాలు తీసుకోకండి. సో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటూ ఏం చేయాలో పని పెట్టుకుంటూ, పని లేకుండా కూడా మైండ్ అనేది ఎక్కడికో పోతూ ఉంటుంది. మైండ్ ఒక దగ్గర ఉండదు. సో ప్రతి ఒక్కడికి పని ఉండాల్సిందే. పని ఉంటేనే మైండ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. రిటైర్మెంట్ ఇచ్చేది మీ బాడీకే, మైండ్కి కాదు. సచ్చేదాకా మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. అందుకోసమే రోగాలు వస్తున్నాయి. నా కొడుకు అమెరికాలో ఉండడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకు రోగాలు, తల్లిదండ్రులకు షుగర్లు, థైరాయిడ్లు. నా పిల్లం నన్ను వదిలేసిందని ఒకడు బాధపడతాం. ఇంకొకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటి ముందే చచ్చిపోతే వాళ్ళకు బాధ, పెంచిన కొడుకు నన్ను వడ్డించుకుంటున్న ఒకటి బాధ. సో ఇట్లా ప్రపంచంలో ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది, ఉండదు అనట్లే. కానీ అన్ని బాధలు ఫేస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండడానికి ఉన్న దాంట్లో హ్యాపీనెస్ వెతుక్కుందామంటే ఉన్నాం. ఎక్కడో మన కొడుకు అమెరికాలో ఉన్నాడు అనుకునే బదులు ఇక్కడ మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళకు కొడుకులాగా ఫీల్ అవ్వండి. చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీకు వచ్చి సాయం చేస్తారు కదా, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళే మీ నైబర్స్, వాళ్ళే మీ కొడుకులు. ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఏం చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు. వాళ్ళ గురించి మర్చిపోండి. ప్రశాంతంగా మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, మనవడు అంటే నీ కొడుకు పుట్టినోడే మనవాడి కింద ఫీల్ కావాల్సిన అవసరం లేదు. పిల్లలు ఒకవేళ ఇష్టం ఉంటే పక్క ఇంట్లో పిల్లలను కూడా మన వాళ్ళలాగా చూసుకోవచ్చు. సో ప్రేమను పంచుకోండి ఉన్న వాళ్ళతో. లేని వాళ్ళ గురించి ఆలోచించడం అనేది వ్యర్థం. రోగాలు తెచ్చుకోవడానికి అదొక మంచి టూల్. సో ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండండి, ఉన్నదాంతో హ్యాపీగా ఉండండి. పని పెట్టుకోండి, పని లేకుండా ఖాళీగా ఉండకండి. రిటైర్మెంట్ బాడీకే, మీ మనసుకు కాదు, మీ మైండ్కి అసలే కాదు.
సో కూర్చొని ఏదైనా పని చేసుకోండి. పని చేసే ఓపిక లేకపోతే ప్రశాంతంగా రిటైర్మెంట్ అయిపోతే హ్యాపీనెస్గా ఎట్లా ఉండాలా, కొడుకులకు ఆస్తులు ఇవ్వాలా, కూతుర్లకు ఆస్తులు ఇవ్వాలనే కాన్సెప్ట్ పక్కన పడేసి మీకు ఒకవేళ టూర్కి వెళ్ళాలని ఉంది వెళ్ళండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని ఉంది వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది వెళ్ళండి. డబ్బులు పెట్టడానికి ఆలోచించకండి. అమ్మో టూర్కు పోతే అన్ని డబ్బులు అవుతాయా, అమ్మో నా కొడుకు ఏమవుతుంది, వాడు అమెరికాలో ఉన్నాడు కదా ఆయన సావాడు వస్తాడు. ఇక్కడ మీరు ఎట్లా హ్యాపీగా ఉండాలో చూసుకోండి ఫస్ట్. సో నేను చెప్పేది ఫైనల్లీ హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, రోగాలు తగ్గించుకోండి, పగిలిన అద్దంలా ఉండండి. మీలోనే ఎన్నిసార్లు పగిలితే ఎన్ని ముక్కలు ఉంటే 1,00,000 ముక్కలు ఉన్నారా, 1,00,000 స్ట్రెంత్ మీకు ఉన్నట్టు. అర్థమైందా? సో ఎంత పగిలితే అంత మంచిది, అంత షార్ప్ అవుతారు, అంత టఫ్నెస్ పెరుగుతుంది. అందుకే రోడ్ల మీద పోయి పిల్లలకు చూడండి రోగాలు రావు. ఇంట్లో సుకుమారంగా పెంచుకుంటారు కదా వాడికి రోగాలు ఎక్కువ వస్తాయి. ఎందుకు? ఇమ్యూన్ సిస్టమ్ విల్ పవర్, వాడు దేన్నైనా ఫేస్ చేసే కెపాసిటీ వాడుకుంది. మనం బాయిలర్ కోళ్ళ లెక్క పెంచుతున్నాం, అందుకే రోగాలు వస్తున్నాయి. ఇండివిజువాలిటీ ఇవ్వండి పిల్లలకి, బాయిల్డ్ కాదు, బాయిలర్ కోళ్ళ పెంచకండి. మెంటల్ స్టెబిలిటీ ఇవ్వండి, స్ట్రెంగ్త్ ఇవ్వండి, దేనైనా తట్టుకునే శక్తిని ఇవ్వండి. మరి ఈ సుకుమారంగా పెంచుకోకండి పిల్లలు. ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలంటే వాడు రఫ్గా పెరగాల్సిందే, మట్టిలో ఆడుకొనివ్వండి. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మా అబ్బాయికి ఏమి ఇన్ఫెక్షన్స్ వస్తాయి? పిల్లల్ని ఆడుకొని ఇస్తున్నాం మీరు. అసలు మట్టి తగులుతుందండి కాళ్ళకి? ఇప్పుడు ఉన్న వాళ్ళకు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మట్టి తగులుతుందా రోడ్డు తప్ప? సో పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ పెంచాలంటే ఇట్లా చాక్లెట్ వేసుకున్నట్టు టాబ్లెట్ వేసుకుంటే రాదండి. పోండి, పిల్లల్ని గ్రౌండ్ తీసుకెళ్ళండి, ఆడిపించండి, వాడికి ఇమ్యూన్ సిస్టమ్ పెంచండి. అర్ధరాత్రి 11 గంటలకు 12 గంటలకు తీసుకుపోయి బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు తినిపిస్తారు, రోగాలు ఇస్తున్నారు మీ పిల్లలకు. మీరు ఎవడన్నా పిల్లలు పడుకుంటారా 10-9 లోపు అపార్ట్మెంట్లలో? పిల్లలు సరైన నిద్ర ఇవ్వట్లే, రోగాలు ఇస్తున్నారు. ఈ జనరేషన్ తల్లిదండ్రులు ఇంకో పెద్ద ఆస్తులు కూడా కడుతున్నాం, మా వాడికి ఆస్తులు ఇస్తున్నాం అనుకుంటున్నారు. ఏం ఆస్తులు ఇస్తున్నారు? రోగాలు ఇస్తున్నారు చిన్నప్పుడే, బాయిలర్ కోళ్ళు పెంచుకుంటా. సో ప్రశాంతత ఎంత అవసరమో ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంతే అవసరము. అడ్డమైన జంక్ ఫుడ్లు అన్నీ ఇవ్వకండి పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.